గైస్, వెల్కమ్ టు F1 ఎపిసోడ్ 7. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంట్ చేసేసుకోండి. ఈ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకేనా? ఈ బైక్ ఒకటి ఇరుక్కుపోయింది. లాస్ట్ ఎపిసోడ్ రీక్యాప్ చూసుకుంటే మాత్రం నన్ను రేసింగ్లో నుంచి బ్యాన్ చేశారని, ఇది ఫ్లాష్ బ్యాకే, బ్యాన్ చేశారని ఫుల్గా గోల మొత్తం గొడవలన్నీ జరిగినాయి రేసింగ్ గవర్నమెంట్ ముందు. అందుకు నేనైతే అక్కడికి వెళ్ళాను. సడన్గా అక్కడ ఉన్న కార్లన్నీ బ్లాస్ట్ అయిపోయినాయి. కొన్ని మంది అయితే నా మీదకి వచ్చేసారు డైరెక్ట్గా. సో దానికి కూడా నన్ను అరెస్ట్ చేయబోతున్నారంటే ఇప్పుడు. అందుకే నేను చాలా భయంగా ఉన్నాను. అందుకే బ్లాక్ కలర్ ల్యాంబోర్గిని వేసుకొని సీక్రెట్గా అండర్ కవర్ ఏజెంట్లో తిరుగుతుంటే ఈ ఎదవ నా కొడుకులు అందరూ వచ్చి నా కార్ని గుద్దేసేస్తున్నారు. నో, కార్ ఇరిగిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా నేను కార్ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. అబ్బా, ఫైనల్లీ కార్ రిపేర్ చేయించుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఫస్ట్ బుక్ అయిపోయే చోట అదే. మనం మ్యాన్షన్కి వెళ్తే ఫస్ట్ అక్కడే బుక్ అయిపోతాం. చాలా క్రౌడ్ ఉంది. అసలు రేసింగ్ గవర్నమెంట్ దగ్గర ఎలా ఉందో చూద్దాం అనుకోండి. రేసింగ్ గవర్నమెంట్ వస్తున్నాను. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు పొలమని ఉంటారేమో. నేనైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి తిరుగుతున్నాను మొన్నటి నుంచి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో. ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. సెన్సార్స్ ఆన్ అయిపోతాయి. నాకు సెన్సార్స్ పెట్టని ప్లేసే లేదు. సీలో పెట్టారు, ఏరోప్లేన్ దగ్గర పెట్టారు, నైంట్లో పెట్టారు. అరెస్ట్ చేద్దామని గట్టిగా ఉన్నా, కానీ సిటీ మొత్తం పెట్టలేరు కదా. అందుకే సిటీలో తిరుగుతున్నా. కానీ అందరికీ తెలుసు కదా నేను ఎలా ఉంటాను. ఎవడొక్కడు డబ్బు కోసం నన్ను దొరికిపిచ్చేస్తాడు. దొరికిపించడం తప్పదు, కానీ ఏదో ఈ టైంకి తిరుగుతున్నాను దొరకదని అంత ఈజీగా. సడన్గా వాంటెడ్ లెవెల్ ఎక్కడి నుంచి పడిందిరా? ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళ సెన్సార్స్ పెట్టారు కదా, దొరికిపోయాం. కార్లో కూడా గైస్, నేను తిరిగే ప్రతి కార్లో కాదు. న్యూస్ చూసారా మీరు? మన సిటీలో ఉన్న ప్రతి కార్కి కూడా ట్రాకర్ ఉందంట. ఇప్పుడు ఎలా పడితే అలా నడపాలి గైస్, తప్పట్లేదు. మరీ ఇంత దారుణంగా నడుపుతాను అనుకోవట్లేదు. రామ రామ రామ. నా ల్యాంబోర్గిని కార్ ముక్కలు అయిపోతుంది. కానీ ఇప్పుడు కాదు, అది ఇంపార్టెంట్ కాదు. ఈ వాంటెడ్ లెవెల్ పోయే వరకు తిరగాలి. గైస్, నాకు డౌట్, తప్పు చేసింది మనం కాదు కదా, మరి మనం ఎందుకు భయపడుతున్నాం? ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం గైస్. తప్పు లేదు. మనం తప్పు చేయలేనప్పుడు తప్పు చేసామని తప్పించుకోవడం ఎందుకు?
ధైర్యంగా నేను తప్పు లేదని చెప్పొచ్చుగా. నాది తప్పు లేదు అని చెప్పి తప్పించుకుంటా. అదే నిజాయితీగా ఉంటాను. వాళ్ళు రమ్మన్నా నేను వెళ్తాను. నాదేం తప్పు ఉంది? ఆ కార్ బ్లాస్ట్ చేసింది నేనా కావాలని? ఆ పోలీస్ కార్లు. పదండి చూసుకుందాం. బాయ్. అదిలోని కానీ లోపల పడు. సార్ నేను అరెస్ట్ అవ్వడానికి వచ్చాను. ఆ స్పెక్స్ ఆ బ్యాగ్లో తీసి పడేయి. ఓకే సార్. కార్లో పెట్టేద్దాం. గన్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు సార్. ఇదైతే నా సీక్రెట్ ఇన్వెంటరీ. ఎవరికి ఉండదు సిటీలో. నేను ఒక్కడనే డాబుల్ గ్యాంగర్ సిటీ నుంచి తెచ్చుకున్నాను. అక్కడ ఎవరు ఇది అమ్మరు. ఇల్లీగల్గా తెచ్చుకున్నా. ఎప్పుడన్నా అవసరం అవ్వచ్చని. కాబట్టి వాళ్ళు కనిపెట్టలేరు. స్పెక్స్ కూడా తీస్తున్నాను సార్. షర్ట్ తిప్పేస్తావరా? ఓకే సార్. నా కార్ స్క్రాప్లో పడేయండి సార్. నేను చూసుకుంటానులే. తొక్కలో జైల్లోకి వచ్చాను అనవసరంగా. తొక్కలో జైలు కాదండి. ఏంట్రా తొక్కలో జైలు బొక్కలో జైలు అంటున్నావు? ఏం లేదు సార్. ఇంపార్టెంట్ అయి నేసేద్దామా? ఇప్పుడు బ్రాడ్ పిట్లో ఉండాలా మూనిష్లో ఉండాలా? ఎలా గైస్? నేసేయడం బెటర్ అంటారా? లేదు లేదు, నేను మళ్ళీ క్రైమ్లు చేయాలనుకోవట్లేదు. మరి ఎలా బయటపడేది? మన ఇండియన్ బైక్ సిటీలో ఏమో లా లేదు, కోర్టులు లేవు. అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు అంతే. అందుకే నాకేం చేయాలో అర్థమైంది. నా సీక్రెట్ ఫోన్ ఓపెన్ చేస్తా. ఈ మూల నుంచి ఓపెన్ చేద్దాం. మూల అయితే ఎవ్వడు చూడ్డు. ఓకే, నా తొక్కలో ఫోన్లో ఇంటర్నెట్ పోయింది. ఇన్ని వేసేయడం ఒక్కటే దారి. స్నైపులు తీసుకొని. సారీ సార్. జై హింద్. ఇప్పుడు బయటపడేది ఒక్కతే దారి. ఏం భూషం, బయటికి రా బయటికి రా బయటికి రా. గైస్ ఆ తొక్కలో ల్యాంబోర్గిని వదిలేసి వచ్చేసాను. వాడికి హెడ్ షాట్ పడిపోయింది అనుకుంటా. సారీ, కానీ కరెక్ట్గా హెడ్ షాట్ పీకాం కదా. కానీ అందరూ చూస్తారు గైస్. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయిపోద్ది. లైవ్ డిబేట్ వేస్తారు మన మీద. ఇప్పుడు అనవసరంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను దూకి చంపేస్తాను. ఇదిగోండి గైస్, ఇదే గవర్నమెంట్. చాలా ఖాళీగా ఉంది ఇప్పుడు, విశాలంగా ఉంటుంది. ఇప్పుడే పడుకుని లెక్సాను కానీ హ్యాపీగా ఉన్నాడు. తీరా ఎందుకు? మనోళ్ళు గట్టోళ్ళే ల్యాంబోర్గిని కార్ని పేల్ చేశారంట. ప్లస్ కొత్త గాడిని పెట్టేశారంట. అప్పుడే చూసారా? కొత్త గాడి కనిపించారా? పర్లేదు, ఆల్రెడీ ఒక క్రైమ్ ఉంది. మనం ఫ్యూరీలా చేద్దాం. మనం ఫ్యూరీలాగే చేద్దాం. మనం ఫ్యూరీలాగా చేద్దాం. నాకు అయితే F1 సార్, మీరు లంచాలు తీసుకుంటారా? నేను కొత్త జాయినింగ్. అవునా? నేను అసలు వచ్చిందే లంచాలు తీసుకోవడం కోసం. నాకు అసలు పోలీస్ జాబ్ ఇష్టం లేదు, కానీ లంచాలు తీసుకోవడానికే వచ్చాను. రోజుకి 10,000 దొరుకుతాయి నాకు ఇక్కడ. 10,000
సూపర్ సార్, మీరు ఎలా సంపాదిస్తారు అసలు? మీలాంటి వేస్ట్ గాళ్ళు ఉండకూడదురా భూమి పైన. ప్యూరి టెక్నిక్ ఎవర్. సరే రే నేను ఇప్పుడు వేరే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తాను నాకు. వద్దు వద్దు వద్దు. నో నో. వాడు లోపలికి వెళ్తున్నాడు గైస్. రే కథలేమంటే చంపేస్తా. వాంటెడ్ లెవెల్ పడిపోయింది, తెలిసిపోయింది అందరికీ. పోలీసు ప్లస్ ఈడు అయిపోయారు. నా పని అయిపోయింది. నీ పని అయిపోతే ఇంకా బాగుంటుంది. నేను చంపరా బాబు బైక్ నుంచి. అమ్మ నీ చంపు మమ్మీ కాపాడండి. ఈ పోలీసు వాళ్ళు వస్తున్నారు. మండాపరా నేను దిగిపోతాను. నేను చచ్చిపోతాను. అరే నాకు ఒక తెలుసు, ఈ కొండ ఇదిగో ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ఒక కారు కనిపించింది. ఆ కార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన సెన్సార్ అయిన అయిపోద్ది. డే పిచ్చోడా అక్కడ చూడు, సెన్సార్ ఆన్ అయ్యిందిరా. ఇద్దరు ఒకేసారి అరిచాం కదా. నీ మీద కోఆపరేట్ ఇయ్యాలేమో. కోఆపరేట్ నీ మీదే, మరి మీ తాత పైన వస్తానా? ఉండరా బాబు, నిన్ను ఎలా దింపుతానో చూస్తావు కదా. గుద్దేయ్. నేను గుద్దేయడానికి హెవీ డ్రైవర్ని రా. పోలీసు వాళ్ళు వేరే వాళ్ళు గుద్దేసా. రేయ్ వీడేమన్నా హార్స్ అనుకుంటున్నారా పోలీస్ కార్ని? మనిషి ఇక్కడ గుద్దితే అక్కడికి వెళ్ళిపోయాడు మనిషి. పాపం బతుకున్నాడో పోయాడు. కానీ ఈ టైంలో కామెడీ ఏంట్రా మనం? పోయేట్లే రే పోరా పక్కి. రే పోండి. వావ్ సచ్చాడు. ఓ పైకి పోయాడు. స్వర్గానికో నరకానికో నిన్ను చంపేస్తాను రోయ్. హెలికాప్టర్ దొరికి నాకు లాగుతో కాల్ చేస్తారులే. ఓన్లే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ హెలికాప్టర్ ఉంటుంది, తీసుకుని ఒకడు మనల్ని ఇంకా వదలలేదు. నా దగ్గర లేదనుకుంటున్నావా? డిషుమ్ డిషుమ్ బుసుమ్ బుసుమ్ గీసాం గైసాం. అదే నా దగ్గర లేవనుకుంటే ఇదే తప్పు. అదే తప్పు. మరి మేడం గారిని చంపే వాంటర్ లెవెల్ మళ్ళీ పడుతుంది. దానికి కాదు, చూసేసారా మొత్తం చూసేసారు. నేను చేసిందంతా చూసేసారు, చంపేసిందంతా. ఇప్పుడు మేడం గారిని చంపేకపోతే నేను చస్తా. అచ్చా హెడ్ షాట్. ఇవాళ అందరికీ హెడ్ షాట్లే పడుతున్నాయి. ఏందిరా అంత పిచ్చా? ఆపరాని సినిమా. సిగ్మా సిగ్మా బాయ్ సిగ్మా బాయ్ సిగ్మా బాయ్. గైస్ పోలీసు వాళ్ళకి దొరికిపోదాం. ఒరే దొరికిపోతే నాకు సంబంధం లేదు. నేను చంపు. దొరికిపోదాం. నేను చంపరా బాబు. నువ్వు ఉండరా బాబు. దొరికిపోవడం ఎందుకు? రే 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 నాకు ఇంకొన్ని ప్రాణాలు తీయాలనిపించట్లేదు. నేను సరెండర్ అయిపోతాను సార్. నువ్వు పరిగెత్తండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ పేరు SM గేమ్. F1 చెర్రీ కాడికి హెడ్ షాట్. F1 హెడ్ షాట్. ఏడు గంటల నుంచి బుల్లెట్ నా పైన పెట్టాడు. షూట్ చేయట్లేదు. కానీ ఏంట్రా ఇది? షూట్ చేయరా, లేదంటే నేనన్నా వెళ్ళిపోతాను, నువ్వన్నా షూట్ చేయి. నాకేం అర్థం కావట్లేదు. సరే మన బండెక్కి వెళ్ళిపోదామా? నాకేం అర్థం కావట్లేదా? ఏంటిడు? ఒక ఐడియా. యు ఆర్ అండర్ అరెస్టెడ్ మిస్టర్ బ్రాడ్ పిట్. బ్రాడ్ పిట్టే కానీ
నన్ను జైల్లో పడేయకుండా గంట నుంచి ఏం చేస్తున్నావు? సెలబ్రిటీ కదా, ఫోటోస్ దింపుతారని. ఒరే తమ్నేల్లో నీ ఫోటో పెడతాను, నన్ను వదిలేరా. ఒరే చంపేస్తాను, చంపారా వాడిని, నేను చంపేస్తారా. డిస్కషన్ ఏంటి? అరెస్ట్ చేసి పాడదబ్బు. అరెస్ట్ చేసి పాదొబ్బా, నేను పోతాను అరెస్ట్ చేసి పాదొబ్బు. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయకండి. ఎందుకంటే ఇతను వీడియో వెనకాల ఇచ్చేస్తున్నాం. Guys, like, share and subscribe now. Next episode soon uploading.